సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. విశాఖలో లోక్ నాయక్ పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంబి శేషసాయి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్, హరివంశరాయ్ బచ్చన్ వర్ధంతి సందర్భంగా 19 ఏళ్లుగా లోక్ నాయక్ ఫౌండేషన్ ఈ పురస్కారాలను అందిస్తోంది. ఇక్కడికి వచ్చారంటే కనుక యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, షార్ట్గా వైఎల్పి అనేస్తాం. నాకు చిరకాల మిత్రులు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వైఎల్పి గారిని చూసి అభిమానించిన వాళ్ళు, ఆయన చూసి ఆకట్టుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు. అలాంటి అత్యద్భుతమైనటువంటి పర్సనాలిటీ ఆయన. సాహిత్యపరంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, ఏ రకంగా చూసుకున్నా సరే ఆయన ప్రేమతో కానివ్వండి అందరినీ ఆకట్టుకునేంత గొప్ప మనస్తత్వం అయింది. అలాంటి వాడు మా ఇంటికి వచ్చి రావాలి, మా లోక్ నాయక్ ఫౌండేషన్ తరపున మా అత్యంత ప్రియమైనటువంటి గురువు కానివ్వండి, పూజ్యులు కానివ్వండి, మీరు ఏమని అనుకోండి, అలాంటి ఎన్టీ రామారావు గారి 28వ పుణ్యతిథి రోజున, అంటే వర్ధంతి దినాన ఆయన సెంటినరీ కొనసాగిస్తూ, అలాగే అక్కడి నాగేశ్వరరావు గారి సెంటినరీ అని ప్రారంభిస్తూ అది కూడా కొనసాగించే దిశగా ఇద్దరు మహానుభావులు, మహానటులు, మహా వ్యక్తులు, మనకు ఆద్యులు, పూజ్యులు, అందులో మీలాంటి వాళ్ళకి మరీ సినీ రంగంలో అత్యంత కావలసిన వాళ్ళు. కాబట్టి మీరు రావాలనగానే ఏమాత్రం సంకోచించకుండా ఇది గొప్ప అవకాశంగా అనిపించింది.